ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదట మీరు మాట్లాడమని అడిగింది ఏంటంటే లేటెస్ట్ అమెరికన్ అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ. సో అమెరికన్ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్లో చూస్తే చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ అక్రాస్ ద బోర్డ్. సో అది ఒకవైపు. రెండో వైపు వచ్చేసి అమెరికన్ సుప్రీం కోర్టులో టారిఫ్స్ ఓన్లీ ప్రెసిడెంట్ యూనిలాటరల్గా వేసేయచ్చా, బికాస్ టారిఫ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఎ టాక్సేషన్ అన్నది కాంగ్రెస్ పర్వ్యూలో వచ్చే ఒక అథారిటీ అది. సో ఓన్లీ కాంగ్రెస్ హ్యాస్ ది authorization or ability to pass any laws related to taxation. బట్ టారిఫ్ గురించి రకరకాలుగా చెప్పేవాళ్ళు దాన్ని అది ట్యాక్స్ అని ఒకటి అంటాడు, కాదని ఇంకొకటి అంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇండైరెక్ట్లీ ట్యాక్సెస్ ది అమెరికన్ పబ్లిక్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాని హియరింగ్ అయిపోయింది. మోస్ట్ లైక్లీ అది రివర్స్ అవుతుంది. అంటే ప్రాబబ్లీ ఇంతకుముందు కలెక్ట్ చేసిన టారిఫ్స్ని రిఫండ్ ఇవ్వక్కర్లేదు, బికాజ్ ఇచ్చినట్టయితే అదో పెద్ద అవసరం వస్తే అదో పెద్ద మెస్ అవుతుంది. కాబట్టి దాన్ని ఉంచేసి గోయింగ్ ఫార్వర్డ్ దీస్ టారిఫ్ షుడ్ బి నలిఫైడ్ అండ్ ప్రెసిడెంట్ షుడ్ గెట్ కాంగ్రెస్ అప్రూవల్ అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఒకవేళ అలా అని కాంగ్రెస్కి వెళ్ళినట్టయితే అది అక్కడ కాంగ్రెస్లో ఆ బిల్లు పాస్ కాదు. సో అది ప్రస్తుతం ఒక ఇండికేషన్. త్వరలో అది జడ్జిమెంట్ బయటకు వచ్చినట్టయితే దానివల్ల కొంత కేయాస్ ఉంటుంది, కొంత ఓరట ఉంటుంది, కొంత ఎకనామిక్ రిలీఫ్ ఉంటుంది, కొంత ఎకనామిక్ సర్టెనిటీ ఉంటుంది అనమాట. ప్రస్తుతం ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ సెట్ చేస్తుందో ఈవెన్ దే ఆర్ అన్అవేర్, వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి దీంతో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్లో అగమ్య గోచరమైన పరిస్థితి అనమాట. ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ దీస్ హాలిడేస్ కమ్ జనవరి కొంత స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే మెల్లిగా పవర్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. కొత్తగా ఎక్కడైతే ఎలక్షన్స్ అవుతున్నాయో అన్ని చోట్ల కూడా డెమోక్రాట్స్ ఆయా సీట్స్ని స్వీప్ చేస్తున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో కూడా డెమోక్రాట్స్ విన్ అవుతున్నారు. దానివల్ల జరిగేది ఏంటి, రిపబ్లికన్స్ కొద్దిగా బ్యాక్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో కొద్దిగా ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇమిగ్రేషన్లో కానీ లేక ఈ టాక్సేషన్లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో కానీ కొంత తేడా వస్తుంది త్వరలో. బట్ ఆ త్వరలో అంటే అర్థం నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ జనవరి మోస్ట్ లైక్లీ. అయితే అవన్నీ దేశ కాలమాన పరిస్థితి అన్నట్టయితే మీ ప్రేక్షకులు వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఈ టాపిక్లో అని చూసినట్టయితే ఈ H1Bలు ఏమవుతున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగాలు ఉంటాయా పోతాయా. నెంబర్ 3, అమెరికాకు వచ్చి ఇంకా ఇక్కడ చదువుకోవాలా, చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందా. ఈ FPT తీసేశారు కదా, తీసేసినప్పుడు మరి దానివల్ల జరిగే ఎఫెక్ట్ ఏంటి అంటే కాలేజీలో మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగం రెడీగా ఉండాలి, లేదంటే వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంటికి. సో ఈ ప్రగాఢమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రీసెంట్గా ఆటోమేటిక్ రెన్యువల్స్ ఫర్ EAD, అలా H1B, అట్లా కొన్ని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రెన్యూ అవుతూ ఉండేవి. ఆ ఆటోమేటిక్ రెన్యువల్స్ని తీసేశారు. దానికి కూడా కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయడము అది జరుగుతుంది. కానీ ఆటోమేటిక్ రెన్యువల్స్ తీసేస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఇక్కడ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ మీద వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, టెన్స్ ఆఫ్ థౌజండ్స్లో ఉంటారు. ఎవరెవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలుపెట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారో, లేక ఈ పెళ్ళిళ్ళ ద్వారా EADలు వచ్చిన వాళ్ళు ఉన్నారో, రకరకాల కేసెస్ ఉన్నాయి ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్తో పనిచేసేవాళ్ళు. అలానే ఆటోమేటిక్గా H1 ఎక్స్టెన్షన్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరెవరికైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలయ్యి I-130 అప్రూవల్ అయిపోయి ఆ తర్వాత 1 year దాటిన తర్వాత ఇంతకుముందు ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేది. అట్లనే ఇంకొక రూల్ ఏముండేది అంటే ఈ ఎక్స్టెన్షన్ ఒకసారి అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత నువ్వు కంటిన్యూ చేసేసుకో, నువ్వేమీ ఆపాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్ మే టేక్ 6 months or 7 months, బట్
దేర్ ఇస్ నో బ్రేక్ అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడేమంటున్నారంటే ఎక్స్టెన్షన్ అఫీషియల్గా నీ చేతిలో లేకపోతే యూ హ్యావ్ టు స్టాప్ వర్కింగ్. సో ఊహించండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఈవెందో అన్ని కాగితాలు ఉండి అంత స్టేటస్ ఉన్నా వాళ్ళు దే కెనాట్ బి ఎంప్లాయిడ్. ఎంప్లాయర్స్ వాళ్ళకి పే చేయకూడదు అఫీషియల్గా. అండ్ ఏ పెద్ద ఎంప్లాయర్ కూడా అది రిస్క్ తీసుకుని వాళ్ళని పేరోల్లో ఉంచరు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే అన్నీ అవుతాయి. సో ఈ పరిస్థితులు ఎవరెవరికైతే ఇంపాక్ట్ అవుతాయో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు. సరే, ఇమిగ్రేషన్ రైట్స్ నడుస్తూనే ఉన్నాయి, అది ఒక చండాలమైన సిచ్యువేషన్. ఓవరాల్గా ఇమ్మిగ్రెంట్స్ యాజ్ అ హోల్, ఇండియన్స్ అనే కాదు, ఇమ్మిగ్రెంట్స్ ఎవరికి కూడా ఇది మంచి టైం కాదు. అది పాపం ముందు మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ కొత్త గవర్నమెంట్ రాకముందు హిస్పానిక్స్ కానీ మన ఇండియన్స్ కానీ మన వాళ్ళైతే పూజలను హోమాలు చేసి మరీ ఈయన కోసం వ్రతాలు పెట్టి పూజలు చేసి ఓట్లు వేశారు. అనే హిస్పానిక్స్ కూడా అంతే చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఈయన ఇమిగ్రేషన్ క్లీన్ చేస్తాడని చెప్పి చాలా 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 ట్రస్ట్ చేశారు. కానీ జనరల్గా ఇది నేను 25 ఏళ్ళ నుంచి చూసిన, అప్పట్లో మేబీ కొత్తలో వచ్చినప్పుడు కొంతమందిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను ఎయిర్పోర్ట్స్కి 2-3 సార్లు. అప్పుడు చూసేవాడిని అనమాట. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ మేబీ 2 or 3 years ఉన్నవాళ్ళు ఉన్నారు. కొత్తవాడు రాగానే ఒక రకమైన ఈర్ష్య, ఒక రకమైన చిన్న చూపు, అరే వీడు కూడా వచ్చేసాడు రా, అది అంటే లోపల ఉక్రోషం ఉంటుందేమో మరి న్యాచురల్గానే అందరికీ. అది మన వాళ్ళు చూపించేవాళ్ళు ప్రాబబ్లీ మొన్న ఎలక్షన్ ముందు కనిపించింది ఏంటంటే హిస్పానిక్స్ కూడా అదే చూపిస్తారని చెప్పి. ఎందుకంటే వాడు వెనిజువలన్స్ ఆర్ క్యూబన్స్ ఫర్ ట్రంప్ అని చెప్పి, ఇంకొకడు ఫర్ ట్రంప్ అని, హిస్పానిక్స్ ఫర్ ట్రంప్ అని, ఇట్లా ఈవెందో వాళ్ళ మెజారిటీ ఇమిగ్రేషన్ అయినా ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీస్ నుంచి వస్తారు. అయినా వాళ్ళు ఈ పాలసీస్కి ఓట్ చేశారు. కమ్ ది న్యూ గవర్నమెంట్, నా దే ఆర్ రియలైజింగ్, అరే దెబ్బ కొట్టేసిందిరా, మంచివాడు చెడువాడు అనే ప్రసక్తి లేకుండా, పిల్ల పాప అనే ప్రసక్తి లేకుండా జనాలను తీసి పారేస్తున్నారు. సో అది మన వాళ్ళు కూడా అదే కోరుకున్నారు. అదే కోరుకుని పూజలు చేసి, జపాలు చేసి, హోమాలు చేసి, గుళ్ళు కట్టి కొత్త గవర్నమెంట్ కోసం మన వాళ్ళు పరితపించారు. సో ఇందులో మన భాగస్వామ్యత్వం ఉంది. ఇందులో ఈ ప్రస్తుతం జరుగుతున్న పెంటకి మనం కూడా కాంట్రిబ్యూట్ చేసాం. సో ఇప్పుడు ఎవరెవరైతే ఇండియన్స్ ఇక్కడ ఉన్నారో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి జనరల్గా మన హ్యూమన్ బీయింగ్స్లో ఉండే టెండెన్సీ ఏంటంటే ఎక్కడైనా తగలబడిపోతుంటే మన ఇల్లు కాదు కదా అనే యాటిట్యూడ్స్ ఉంటాయి. అది మన ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటది. నెవర్దలెస్ ఇప్పుడున్న పరిస్థితి ఇమిగ్రెంట్స్కి హైలీ అన్ఫేవరబుల్. ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను ఈ యూట్యూబ్లో, అది ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఏమో తెలియదు, కానీ EB2, EB3 ప్రయారిటీ డేట్స్ తెగ మూవ్ అయిపోయినాయట. ఇండియన్స్కి శుభవార్త. ఏంటి ఇండియన్స్కి శుభవార్త? EB2, EB3లో వాడు 10 ఏళ్ళ నుంచో కూర్చొని ఉన్నాడు. ఆ 10 ఏళ్ళ వెయిటింగ్ ఇప్పుడు ఆ ప్రయారిటీ డేట్ ఇప్పుడు 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు ముందుకు మూవ్ అయింది. అయితే ఏం ఒరిగింది? దానికి ఎవడు ఏమీ కొత్తగా వచ్చి చేయలా. అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతున్న కొద్దీ డేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దట్స్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. అది ఎవరు ఏం చేసిందేం కాదు, అది ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి పైప్ లైన్లో ఉన్నారు అది ఆలోచించండి మీరు. అంతేగాని ఏదో లూజ్గా శుభవార్త వచ్చేసింది ఏమి రాదు. వచ్చే 3 ఏళ్ల పాటు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను సిటిజన్స్, నాన్ సిటిజన్స్ అని ఒక 2 కేటగిరీస్ తయారు చేశారు. ఎవరికైతే సిటిజన్షిప్ ఉందో వాళ్ళంతా ఒక బ్యాచ్, న్యాచురలైజ్డ్ కానివ్వండి, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కానీ అదంతా ఒక సైడ్. ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ ఆన్ అ సెపరేట్ ప్లేన్. All non-citizens are grouped together, and all non-citizens will be monitored, observed, and ఏ చిన్న తప్పు జరిగినా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేటెడ్ ఆర్ వాటెవర్, అంటే తాగి డ్రైవ్ చేస్తే ఇంతకుముందు దానికి ఒక పెనాల్టీనో డబ్బులు కట్టేస్తే ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే నాన్ సిటిజన్ DUIలో పట్టుబడితే ఇమ్మీడియట్ రిమూవల్. సో వాళ్ళు చూసేది ఏంటంటే ఏ చిన్న అవకాశం దొరికినా ఈ నాన్ సిటిజన్ని తీసేయాలి. సో అది పరిస్థితి. కాబట్టి శుభవార్తలు ఏవి రావచ్చే 3 ఏళ్ళ వరకు, కనీసం 3 ఏళ్ళు. ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఒకటి అది. రెండోది వచ్చేసి నిన్న నేను చూశాను, మొన్న ఇలా మొదలైన కొత్త కాల్స్ ఏంటంటే అసలు
ఇమిగ్రేషన్ని ఆపేయాలి కంప్లీట్గా. H1B ప్రోగ్రామ్ని రీహాల్ చేయాలి, ఓవరాల్ చేయాలి, బికాజ్ ఇందులో చాలా ఫ్రాడ్ ఉంది, కాబట్టి దీన్ని ఆపేయాలి అనే కాల్స్ కాంగ్రెస్లో మొదలైనాయి. మోస్ట్ లైక్లీ అది పాస్ అవుతుంది త్వరలో. అయిన తర్వాత వాళ్ళు దే ఆర్ టాకింగ్ డిఫరెంట్ ప్రపోజల్స్. ఏంటంటే ఓన్లీ 10,000 పీపుల్ మెడికల్ ప్రొఫెషనల్స్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మిగిలిన H1 ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్న IT రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు, బికాస్ దెర్ ఇస్ టూ మచ్ ఫ్రాడ్ అని అందరూ గుర్తించారు. అలానే ఒక స్టేట్లో ఆల్రెడీ రైడ్స్ జరిగినాయి, అరెస్టులు జరిగినాయి. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం పరిస్థితి ఇమ్మిగ్రెంట్స్కి, ఇమిగ్రేషన్కి, ఇండియన్స్కి మంచిది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే నాన్ సిటిజన్స్ ఉన్నారో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిమిషం కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, జాబ్ చేస్తున్నప్పుడు కానీ మీ మీద ఒక 10 కెమెరాస్ ఫోకస్ అయితే ఎలా మనం బిహేవ్ చేస్తామో ఆ విధంగా మన నడవడిక ఉండాలి. యు ఆర్ బీయింగ్ మానిటర్డ్ అండ్ అబ్జర్వ్డ్ త్రూ అ మైక్రోస్కోప్. అనే ప్రతి మాట, ప్రతి కదలిక చూడబడుతోంది. కాబట్టి మనం ఆ టైంలో ఎలా ఉంటాం అన్నది ఒకసారి ఊహించుకొని కండక్ట్ యువర్ సెల్ఫ్ based on those parameters. Okay, ma. So that's my message for now, and that's going to remain for the next 3 years. Unta mari. Namaskaram.